తప్పనేవాళ్ళు దాన్ని. ప్రజాస్వామ్యం, హక్కులు లేవా, అవును కార్టూన్లు వేస్తారు, లేకపోతే సెటైర్లు వేస్తారు, సినిమాలే వచ్చినాయి, అట్లాంటప్పుడు లేనటువంటిది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు, విలువల్ని చంపేస్తున్నారని రాసుకొచ్చారు, మాట్లాడుకొచ్చారు, డిబేట్లు చేసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యం అంటే మేం చెప్పే నియంతృత్వమే ప్రజాస్వామ్యం, మమ్మల్ని ఎవ్వడూ ఏమనడానికి వీల్లేదు, మేము అందరినీ ఇప్పుడు కూడా రోజు పచ్చిబూతులు తిట్టిస్తాం, రోజు సోషల్ మీడియాలో పోస్టులు అడ్డదిడ్డంగా పెట్టిస్తాం, కానీ మమ్మల్ని ఎవడన్నంటే వాడు క్రిమినల్ తప్ప మేం క్రిమినల్స్ కాదు, ఇది చెప్పబోతోంది. అంటే ఈ 111 గురించి ఇంతకుముందు న్యాయస్థానాలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే, అంటే ఇక్కడ పోలీసులు తీరు మారట్లేదా, లేదంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇలా ఉంది కాబట్టి ఇంకా పోలీసులకు కూడా తప్పట్లేదా ఇలాంటి అరెస్టులు? అంటే ఇక్కడ సింపుల్ ఒకటే, నేను మొన్న జరిగింది అయితే డైవర్షనల్ గేమ్. జగన్ జువ్వల దీన్ని వెళ్తున్నాడు, జువ్వల దీన్నది కొంచెం మత్స్యకారులది, అప్పటికే వీళ్ళు బ్యాడ్ అయ్యి ఉన్నారు, పడవలన్నిటి కూడా వీళ్ళు రిలీజ్ చేయడం, పోలీస్ కస్టడీలో ఉన్న పడవల్ని రిలీజ్ చేశారు. దానికి ఆ మత్స్యకారులందరూ తిరగబడి ఆ కాపు పెద్ద అతన్ని బహిష్కరించడం కులం నుంచి, ప్లస్ వీళ్ళతో ఎవరు మాట్లాడకూడదని ఆదేశించడం, ఇవన్నీ జరిగినాయి. అక్కడి నుంచి చక్రాలు తిప్పారు, జగన్కి వ్యతిరేకంగా ఒక దురాయి వేయించారు. అదే మత్స్యకారు జగన్ ఏం తప్పు చేశాడు అక్కడ దురాయి వేయడానికి, అతను గెలవద్దనడానికి? వీళ్ళంటే తప్పు చేశారు, బేదమస్తానరావు వాళ్ళు. చంద్రబాబు మీద వేయలేదే మరి, లోకేష్ అక్కడికి వెళ్ళి వచ్చాకనే ఆ షిప్